సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం కార్ ఫర్ సేల్ సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా సో లెట్స్ గో. ఫోన్ తగ్గించుకున్నా. ఓకే గైస్, మనకి ఫస్ట్ కేసెస్ ఇద్దాం. నా దగ్గర చాలా కార్స్ ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇవన్నీ నాకు ఎలా వచ్చి చెప్పుకుంటా చూపించేస్తాను. ఈ కేసెస్ అని ఉంటాయి గైస్, దానిలో నుంచి నాకు వచ్చాయి. ఓకేనా, సో లెట్స్ కంటిన్యూ. ఓకే, లోడింగ్. ఇది దీనికి ఇది నాకు నచ్చిందంటే ఇదే కదా, దీంట్లో చాలా టైం తీసుకుంటుంది కదా. మీకు అలాగే అనిపిస్తే ఒక లైక్ వేసుకోండి. ఓకే, అప్పా నిస్సాన్ జీటీఆర్ చూపిస్తాను ఆగండి. మన కార్లు దేవసేన అడొక మస్తాంగ్ ఉంటుంది కదా, అంతే. అదేలే, లాస్ట్ వీడియోలో నేను ఆఫ్లైన్లో చేస్తున్నాను. చాలా రోజులు అయితే గ్యాప్ వచ్చింది. ఎందుకంటే వేరే వీడియోస్ ఒక బ్రో అయితే కామెంట్ చేశాడు, బ్రో ప్లీజ్ ప్లే అనదర్ గేమ్స్ అని. ఆ బ్రో కోసమే. ఓకేనా, ఇంకా ఎనీవేస్ మన ఓల్డ్ ఈజ్ గోల్డ్ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు దీన్ని పెట్టేయాలి కదా. ఓకే, పెట్టేద్దాం. No, you shit man. డ్రైవింగ్ కింగ్ మనమే కానీ తుస్సు పోతుంది. డ్రైవింగ్ కింగ్ మనమే కానీ తుస్సు పోతుంది. చూడంగా దట్టేస్ట్ సూపర్ కార్స్ మనవి. ఇప్పుడు వీటిని క్లీన్ చేయాలి. స్కిల్ పాయింట్స్ లేవురా, ఉండవులే. ఈసారి స్పాంజ్ ఇలా ఫస్ట్ వీటిని క్లీన్ చేసా. ఆగండి, ఫస్ట్ చాలా టైం అయితే పడుతుంది. సర్లే, నాకైతే ఓపిక లేదు. మనం బద్దకస్తులం కదా గాయస్. చూసా, మనమే ఒప్పుకోవాలి. మనం ఒప్పుకోవాలి గాయస్. ఏదైనా తప్పు చేస్తే నిజం ఒప్పుకోవాలి. అది పెద్ద తప్పు అన్నా కావచ్చు, చిన్న తప్పు అన్నా కావచ్చు, మనం చేసే తప్పు మనం ఒప్పుకోవాలి. ఓకే గాయస్, మీరు కొంతమందే చూస్తున్నారు. ఆ కొంతమందిలో కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నా లాంటి బిగినింగ్ యూట్యూబర్స్గా చాలా యూజ్ అవుద్ది. ఓకే, నేను మీకు నచ్చిన కంటెంట్ రోజు పెట్టడానికి ట్రై చేస్తున్నాను. మీకే తెలుసు, రోజు వీడియోస్ వస్తున్నాయి. ఓకే, దిగు. ఒక కార్ పెడతా. ఈరోజు ఆప్షన్ అక్కడికి వెళ్దాం. సరే, వెళ్దాం. ఏముంటారే, దొక్కులా కార్లేదా. నిస్సాన్ జీటీఆర్ అన్నా మనం కొనే అంత సీల్ లేదు మనకు ఇప్పుడు కదా గైస్. నేను చాలా రోజులు గ్యాప్ ఇచ్చిలా. గ్యాప్లో నాకు ఆ కేసెస్లో నుంచి చాలా మనీ వచ్చాయి. దాంట్లో 20 రెడాక్స్ కాయిన్స్ వచ్చాయి. దానిలో నేను అంతా చేస్తాను. అప్ప వాట్ ఏ టైమింగ్ రా మచ్చా. ఎంతరా ఇది? 23,000. మంచి, ఇదంతా చీప్ అని అనుకుని అద్దాంలే. డ్యామేజా? సర్లే, నెవర్ మైండ్. ఆఖరిలో కొట్టిందే కారు మనం కొంటాలి. అది మండే రేపు కొంత. చూడు, ఒకరు వేస్తారు, మనం వేయాలి. ఇప్పుడు వచ్చేస్తుంది మనకి. టాలెంటెడ్ వాడు, మల్టీ టాలెంట్ ఫెలో. హీఈస్ ఏ మల్టీ టాలెంటెడ్ ఫెలో. ఈ కార్ నాకే కావాలి. ఇదే లాస్ట్. ఈ కార్లని ఎవరో ఇది నేను 1. లాలా నువ్వు 4x4
లాలా గులాముడు పల్ల నువ్వు కన్నా 4 4 ఇప్పుడు ట్రైన్ అవుతుంది. లాలా గులాముడు పల్ల 4 ఇది ఒక్కటే నాకు 2 సార్లు 3సారి ముచ్చదుగా ఇంక నేను కొను అది ఇంక ఎవరు నువ్వు లాలా నువ్వు 4 దీనికి ఇంత సేమ్ ఉందో నాకు ఇప్పుడే అది ఇల్లు దక్కు గల్లా పెద్ద వల్ల ఈ దొల్ల కర్ణ ఇంకో వేరది మొహానికి నేను కొన్నీ ఇంకా ఎవరు కొంటారు గాయస్ ఇలాంటి కార్లు? మన రిచ్ 2 టయోటా GT86లో ఒక మస్టాంగ్ దొల్ల కార్లు, ఇది ఒక RR, టయోటా దొల్ల కారు, 11 దొల్ల కార్స్, 4 మంచి కార్లు మన దగ్గర. ఇంకా అవన్నీ పిల్ల బచ్చి కార్లు. అది పిల్ల బచ్చి కారు పక్కకు. ఓకే, పిల్ల బచ్చి కార్లు కొనే రోజులైతే అయిపోయాయి గాయస్. మనం ఓకేనా, మనం ఇప్పుడు మన రేంజ్ తగ్గట్టు కార్లు కొనాలి. ఏంటంటే మన రేంజ్ తగ్గట్టు కారు కొనాలి. తెలియని వాళ్ళకి చెప్పుతున్నాను, తెలిసిన వాళ్ళు ఏమనాలి సరే. అది 84 సెంచరీ. నో షిట్ మ్యాన్, దానికి 7 పాయింట్ తేడా. అది గట్టిగా గుద్దుకున్నప్పుడు 2-3 డ్యామేజ్లు ఇస్తాడు. కార్లు అమ్మితే మినిమం 5 లక్షలు వస్తాయి. ఆ దొరలకాయలు ఏముండాలి దానికి ఆ పెద్ద కార్లు ఒక 4-3 లక్షలు వస్తాయి. ఆ దొరలకాయలు అన్నీ కలిపి 1 లక్ష కూడా ఎక్కువే. బికాస్ దే ఆర్ దొరలకాస్. ఇప్పుడు దీన్ని రిపేరు ఎంతసేపు పడుతుందిరా మచ్చా? దీనికి ఇంత దొల్లేషాలు వేయడం అవసరమా గాయస్? ఎనీవేస్ నెవర్ మైండ్. దీనికి పెయింట్ వేయిద్దాం. పెయింట్ అంటే మెటాలిక్ పెయింట్ కాదు, అది వచ్చి మెర్సిడీస్కి. మీ అంత రేంజ్ లేదు. ఉంటే పాష్గా వేపిస్తా, లేకపోతే ఈసారి GT86కి వేపిస్తా. మీరు కామెంట్ చేసే దాన్ని బట్టి నేను ఏ కార్కి ఏం పెయింట్ వేయాలి, ఏది మంచి కార్డు, ఎప్పుడు ఏదేది రేర్ కార్లు అని మీరు కామెంట్ చేస్తేనే కదా గాయస్ నాకు తెలుస్తుంది. మీరు కామెంట్ చేయకుండా వచ్చే అలాంటి ఎలా వస్తాయి? దేవుడు రమ్మంటే వస్తాయి. వచ్చిందిగా 2nd ఎపిసోడ్ 3rd ఎపిసోడ్ మస్టాంగ్ టెస్లా అమ్మున్నప్పుడు, దేవుడా ప్లీజ్ దేవుడా అంటే వచ్చేసిలా. అట్లుంటేనే మన కోరికలు, దేవుడికి కూడా జాలి వేస్తుంది మన కోరికలు చూస్తే. అంతే, కంప్లీటెడ్. కాదు మనం క్లీన్ చేస్తాం. ఎంతసేపు గాయస్ మనం క్లీన్ చేసేవాడిని కాదు నేను, కానీ మనం రిపేర్ చేసి కొత్త సెల్లు అయినా వేస్ట్. ఇప్పుడు చేస్తే ఇది అల్లకాళ్ళు చేయడం వేస్ట్. అప్పా తల మరిసిపోతుంది కారు. నువ్వు చెంచు మ్యాన్ గాయస్, వీళ్ళు నాకు నచ్చింది గేమ్లో అంతా గ్రాఫిక్స్, కొన్ని ల్యాగ్స్, ఇది కావాలని చెప్పిస్తారు వీళ్ళు. ఈ గేమ్ వాళ్ళకి మన పైన ఎందుకు కక్ష గాయస్? మీరే చెప్పండి. మనం ఏం పాపం చేస్తామని? కొత్త యూట్యూబర్, ఫస్ట్ వీడియో మీదే ప్రమోషన్ వస్తుంది. ఫస్ట్ వీడియోకి 75 వ్యూస్. ఇంకా అంత మించి కావాల్సిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? అది కూడా ఫోన్ గేమ్ ఆడుతున్నాం కదా. నీకేం అసలు ఫోన్ గేమ్ ఆడకుండా ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మమ్మలు
మన క్యారవాన్ రిచ్ కదా గైస్ మనం. ఈ కార్లో ఇది మన కార్ రా గైస్, మన ప్రస్తుతానికి ఇది మన కారు, మన లగ్జరియస్ కార్. చాలా చాలా మెరిసిపోద్ది అదంటే. ఇది పీసీ గేమ్ అవుతుంది. ఈ పీసీ గేమ్ ఉంది కదా గైస్, దాంట్లో ఇది కదా పీసీ గేమ్లో దాంట్లో క్లీన్ చేస్తే ఎక్స్పీ వస్తాయి. అది అంతా కలిపి కాదు, ఇదే ఏం రోగం పట్టింది వీళ్ళకి. అది ఇది మంచి చక్క గ్రాఫిక్స్ తీసేసారు. ఓకే, ఫోన్ గేమ్ ఫ్రీ అయిందచ్చు, మనకు తెలీదు. మనం ఏదో ఒక రోజు పీసీ కొనాలి, అది కూడా ఈ డబ్బులతోనే. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో దాన్ని బట్టి మనం చేసేది ఉంటుంది. ఇది యాక్చువల్గా కారు ఉంది కదా, చెత్త కప్పులా ఉంటుంది. మంచి కారే లేదు అది, లాలాగుల్లనా మన కార్లే ఇలా ఉంటాయి. మన దరిద్రం అలా ఉంది అయితే. ఎనీవేస్ డోంట్ టేక్ ఇట్ ఆల్. ఇది కూడా నేను సరిగ్గా మండేలే తప్పు గ్యాస్, మనం తప్పు ఉంది వాళ్ళని నిండేయకూడదు అని పెద్దవాళ్ళు అంటారు. నేను పెద్దనే కాదు, నేను చెప్పేది మాటల నిజం. సర్లే పనుల పని ఉండదులే, నాకు తెలుసుగా. ఇంత బాగా దమ్దాం బెడ్, ఈ బెడ్ ఇప్పుడు కానీ పడుకుంటే ఏంటిది అసలు ఎవరన్నా అలా పడుకుంది? చెప్పు ఎవరన్నా పర్చేస్ 16 కార్లు. కార్ ఏమమ్మా, నా కార్ ఇది. పుష్ప బాగుంటే ఫ్లవర్ అనుకుంటున్నావా? ఫైర్ ఫుల్ పెట్రోల్ మచ్చా నీకోసం, డ్యామేజ్ అయ్యి చచ్చింది. ఇది వల్ల కాదు, వాడెవడు నాదే లేదు తప్పు గాయస్. ఎనీవేస్ ఓకే 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 ఈరోజు అన్నీ సేల్లో పెట్టాలి. అన్నీ సేల్లో పెట్టింది. GTA 6 దొల్లాకాయలు పెడతా. ఈ కార్ తప్పించి అన్ని కార్లు పెడతా నేను. ఆ కార్లు తీసుకోవడానికి ఇప్పటికల్లా అవ్వదులే, నేను చెప్తున్నా అవ్వచ్చు. ఇసురు కొట్టేయడమే, డస్ట్బిన్లో కొట్టినట్టు కొట్టేయడమే మోడల్ అంటారా బాబు. ఇది చూస్తే తర్వాత GTA 6 ఉంది అవుతుంది. దీనికి రిపేర్ లేకపోతే మంచిది. పెట్రోల్ కొట్టించుకో. నేను ఎవరికి పెట్రోల్ ఏదైనా చేస్తాను కదా, పెట్రోల్ కొట్టకుండా ఉండను. అయినా మనకు అంత ఓపిక లేదు. ఇప్పుడు ఆ తోచేసినప్పుడు మాయమైపోద్ది ఎందుకు? హ్యూమన్, వేర్ ఈస్ దట్ హ్యూమన్? టెల్ మీ వేర్ ఈస్ దట్ హ్యూమన్? ఆ హ్యూమన్ ఆడబోయారు ఎవరికి తెలుసా? అవునులే, వాడికి కూడా ప్రాణం అంటూ ఉంటుంది. ఓకే, సారీ ఫర్ ది మిస్కన్వీనియన్స్ ఆఫ్ మీ. నాకు డౌట్, దీన్ని అక్కడ పెట్టించేసారు, దాంట్లో వెళ్తే ఏమి. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరగవు గాయస్. మన లక్ అది. నాకు కొనుక్కొచ్చా గుడ్ లక్ ఉంటుంది, బ్యాడ్ లక్ ఉంటుంది. నా కర్మ బట్టి ఆ కేసు వచ్చి ఉంటుంది నాకు తెలిసి. ఓకే షీట్ అంతే. దీన్ని ఇప్పుడు తీసేసుకెళ్ళి ఆ దొల్లా కార్స్లో పెడతారు. చూడంగా మన చెత్త కార్లు మీరు రిపేర్ చేయించేసుకోండి ప్లీజ్. డోంట్ థింక్.
ఏంది గాయస్ ఇది? ఎవరు పట్టించుకుంటారు అవన్నీ? అసలు సేల్లో ఇప్పుడు ఈ కార్ పెట్టేసి ఇంకా తండ్రి ఇంకా నాకు ఓకే. యాడ్ గాయస్. ఇప్పుడు దీన్ని సేల్లో పెట్టేసి దీంతాక 42599. ఇది ఒక 15,999. సో ఇది గాయస్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఒక. And I'll see you in the next video. Until then, goodbye.